ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జీవంగల యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు, మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను. ఇదిగో ప్రభా, నీ వాక్యాన్ని ఒక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా విత్తుతా ఉండగా మీ యొక్క సహాయం మీరు నాకు అనుగ్రహించండి. విన్నటువంటి వారి యొక్క హృదయాన్ని మీరు తెరవండి. 30దంతలుగా 60దంతలుగా ఫలించే విధంగా మీ యొక్క సహాయం మీరు అనుగ్రహించమని, నాకు కూడా మీ యొక్క ఆత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించమని మీ యొక్క అతి పరిస్థితి నామంలో అడిగి ప్రార్థించి వేడుకొని చున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, చాలామంది వాటిని చూశారు, మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చానండి. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది స్నేహితులు నన్ను ఈ విధంగా అడిగారు. ఇప్పుడు భూమి మీద చాలామంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. సుమారు 200 దేశాలు భూమి మీద జీవిస్తూ ఉన్నాయి. సో అందులో కుల మత వర్గ భేద ఈ విధంగా అనమాట, కల్చర్ బట్టి చూసినా, ఆచారాలు బట్టి చూసినా, వివిధ రకాలుగా చూసిన అనమాట మనసులో అనేక మంది కూడా జీవిస్తూ ఉన్నారు. సుమారు 850 కోట్ల మంది భూమి మీద జీవిస్తూ ఉన్నారు. అంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. సో వారు వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు ఏరియాల్లో, వేరు వేరే కల్చర్లో వారి విధి విధానాన్ని బట్టి వారందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా ఇంతమందిలో అనమాట, ఎవడు ఏం పాపం చేసినా, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎవడు ఏ పాపం చేస్తాడో తెలియదు. సో పాపాలన్నీ కూడా దేవుడు చూస్తాడా? మా ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఇదే అనుకుని చెప్పేసి వారందరూ కూడా కనీసం భయం భీతి లేకుండా అనమాట జీవించేవారిని చాలామంది నేను చూశాను. అనుకోండి, పోరా నువ్వు నాకు చెప్పడం ఏంటి, కోట్ల మంది ప్రజలు నేను కనిపిస్తానే ఏటా దేవునికి, నన్నే చూస్తాడే అంట అనేటువంటి ప్రశ్న వారు నా ఎదుట లేవనెత్తారండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి సమస్తం కూడా ఏటగా కనిపిస్తూ ఉందట. ఈ సమస్తానికి అధిపతి, ఈ సృష్టికి అధిపతి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఈ సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవాతి దేవుడు. నేను ఒక విషయం మీకు చెప్తాను. వారు ఆ విధంగా అనమాట నాతో అన్నారండి. ఇంతమంది కోట్ల ప్రజల మధ్య నేను కనిపిస్తానా ఏంటి, నా పాపాలు ఏమైనా కనిపిస్తాయా, నా పాపాలను ఏమైనా దేవుడు చూస్తారా అనే విధంగా అనమాట వారందరూ నన్ను ప్రశ్నించారు. వారందరూ ఆ విధంగా నాతో అన్నారండి. కాబట్టి నేను ఒక విషయం చెప్తానండి. అంటే ఇప్పుడు చాలాసార్లు అనమాట మనము బియ్యం తీసుకోవడానికి అనమాట మనము చాలామంది అనమాట వెళ్తూ ఉంటాం. ఇప్పుడు అనమాట బియ్యం తీసుకోవడానికి మనం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ బియ్యం ఏదైతే ఉందో మనం తీసుకోవడానికి అనమాట తంబేస్తాం, అవునా కాదండి? తంబేసిన తర్వాత మన పేరు, మన ఊరు మొత్తం మనమంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బియ్యం బయటకు వస్తాయి. అంటే బియ్యం బయటకు రావడం అంటే అదే, మనకి ఇవ్వాల్సిన బియ్యాన్ని వారందరూ కూడా ఇస్తారు, మనం తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు మిషన్ నాకేం గుర్తుపడుతుందిలే, అది చిన్నది కదా, దానికి ఏం తెలుస్తుందని చెప్పేసి మళ్ళీ తంబేయడానికి ప్రయత్నించామనుకో, అది ఏం చేస్తుంది, ఆల్రెడీ రిజిస్టర్డ్, ఆల్రెడీ నీది అయిపోయిందమ్మా, నీకు రావాల్సినవన్నీ కూడా మేము ఇచ్చేసాం, మళ్ళీ వేయాలంటే పని అవ్వదు, సర్దుకోమా అని చెప్తాం, అవునా కదా? ఆల్రెడీ నీది అయిపోయిందని చెప్తుంది. ఎందుకు నువ్వు రెండోసారి వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు. ఇప్పుడు ఈ మిషన్ కాకుండా వేరే మిషన్కి వెళ్ళి అంతే వేరే అనమాట, ఇంకా ఏరియాకి వెళ్ళమాట, సేమ్ అక్కడ కూడా అనమాట బియ్యం తీసుకోవడానికి ఈ విధంగా తంబేసామనుకో, అది కూడా అదే విధంగా అంటుంది. ఒకసారి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తుంది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నీకు ఇచ్చేసారు ఆల్రెడీ, ఇంకా నీకు ఇవ్వడానికి అవకాశం లేదని చెప్తుంది, అవునా కాదండి? భూమి మీద దేవుడు సృజించినటువంటివి ఈ చిన్న వస్తువులండి, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద ముందుగానే పెట్టేశాడు. ఆయన సమస్తాన్ని సృజించి మన కళ్ళ ముందు పెట్టేశాడండి. భూమి మీద వాటన్నిటిని కూడా దేవుడు పెట్టేశాడు. కానీ ఏంటంటే మానవుడు తనకి ఉపయోగపడిన వాటిని అనమాట వెలికి తీసి తన యొక్క టెక్నాలజీతో, దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో వాటిని అనమాట ఆ విధంగా తీసుకొని తన మంచి కొరకు, తన ఉపయోగం కొరకు వాడుకుంటా ఉన్నాడు అండి. దేవుడు సృజించినటువంటి భూమి మీద ఇచ్చినటువంటి ఈ పరికరానికి అంత శక్తి ఉంటే, అంత సామర్థ్యం ఉంటే, మనిషిని గుర్తుపెట్టి తిరిగి పంపించగలిగేటువంటి శక్తి ఉంటే, ఆయన ఎంతటి వారో మీ ఊహలకే విడిచిపెట్టేస్తూ ఉన్నాను, అవునా కాదండి? ఇప్పుడు కోట్ల మంది ప్రజలు భూమి మీద జీవిస్తూ ఉన్నారండి. వారందరూ కూడా ఏ విధంగా వచ్చారు? తల్లి యొక్క గర్భాల నుంచి వారందరూ కూడా భూమి మీదకి వచ్చారు. అంటే దేవుడు ప్రణాళిక లేకుండా వారెవరు కూడా భూమి మీదకి రాలేదు. దేవుడు ప్రతి వారిని కూడా తల్లి యొక్క గర్భంలో నిర్మిస్తూ ఉన్నాడు. తన యొక్క హస్తాలతో దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసి ఇంకో విషయం చెప్తానండి, ఆయన యొక్క దీపాన్ని మనలో పెడతా ఉన్నాడు, ఆత్మ అనేటువంటి దీపాన్ని మనలో పెడతా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు నీ గురించి పక్కోడికి తెలియదేమో, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏ పాపాలు చేస్తున్నావో, ఏ రహస్య కార్యాలు చేస్తున్నావో
పక్కోడికి నీ గురించి తెలియకపోవచ్చు, కానీ ఆయన పెట్టేటువంటి ఆత్మ అనేటువంటి దీపానికి దీనికి ఆయనకి డైరెక్ట్ లింక్ ఉంటుందండి. నిన్ను అడిగి, ఎరా నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు, ఈరోజు నువ్వేం చేసావు చెప్పవా అని చెప్పేసి దేవుడిని అడగడు. ఎందుకంటే దీనికి ఆయనకి లింక్ ఉంటుంది. ఇలా చూడగానే ఆత్మ ఆయన పెట్టినటువంటి దీపం ఏదైతే ఉందో నీ రహస్య కార్యాలన్నీ కూడా దేవునికి తెలిసిపోతాయండి. సో అటువంటి విషయంలో దేవునికి మనకి అబ్జెక్షన్ ఉండవు. అట్లా అది ఆయనకి డైరెక్ట్ లింక్ అది. సో కాబట్టి ప్రియులారా, సో ఈ విధంగా మీరు మోసపోకండి. దేవుని యందు భయం, భక్తి, భీతి లేకుండా మీరు జీవించొద్దు. కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నారండి. కోట్ల మంది ప్రజల్లో నన్నే దేవుడు చూస్తాడేటండి, నేను చేసిన పాపాన్ని దేవుడు లక్ష్య పెడతాడేటండి, ఆయనకి ఇంకా ఏం పని పాట లేదా, ఇంతమంది ప్రజలు నన్ను చూడగలరా. సో ఇటువంటి విషయాలన్నీ కూడా వారందరూ నన్ను సంధించారు. వారి మధ్య జీవిస్తున్నప్పుడు, వారి మధ్య నేను కలిసిమెలిసి ఉంటా ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రియులారా అండి, మన తంబు నొక్కగానే మన బయోడేటా మొత్తం చెప్పేస్తుందండి. ఆ కంప్యూటర్కి నువ్వెవరో చెప్పగలిగిన శక్తి, సామర్థ్యం దానికి ఉంది. సో భూమి మీద దేవుడు సృజించినటువంటి ఇటువంటి వస్తువులకి అంత శక్తి ఉంటే, అంత సామర్థ్యం ఉంటే, ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సర్వకర్త, సర్వాధికారి, ఈ లోకానికి న్యాయాధిపతి, సమస్తాన్ని కూడా సృజించాడు. ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉండేటువంటి జీవరాశులు, ఈ భూమి మీద అనమాట అనేకమైన వాటిని ఇంక్లూడ్ చేసేసాడండి, పెట్టేశాడు. ఇప్పుడు మానవుడు ఈ భూమి మీద దేవుడు ఏదైతే పెట్టాడో వాటిని తీసుకుని తయారు చేసుకుని మంచి కొరకు వాడుకుంటా ఉన్నాడు, వాటిని ఉపయోగించుకుంటా ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా అనమాట మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను కూడా ఇదే విషయం చెప్తాను. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని చూడట్లేదు, మన రహస్య కార్యాలు ఆయనకి తెలియవు కదా అని చెప్పేసి మీరు ఎవరు కూడా ఆ విధంగా అనుకోవద్దండి. ఇక విషయం చెప్తానండి. అంటే చాలామంది ఈ విధంగా అనమాట రహస్య కార్యాలు చేస్తూ బతికేస్తూ ఉంటారండి. మీకు క్వశ్చన్ సంధిస్తానండి, కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు బండ మీద సర్పం జాడ, ఎవరికైనా తెలుస్తుందండి? ఎందుకంటే ఇప్పుడు సర్పం ఇక్కడే ఉండేదండి, ఇదే విధంగా వెళ్ళిందండి అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా అండి? చెప్పలేరు. ఎందుకంటే అందులో ముద్రలు పడవు, దాని యొక్క జాడలు పడవు, ఎవరికీ తెలియదు. బండండి ఇసుకలో వెళ్ళింది అనుకోండి పాక్కుంటూ, ఇదిగోండి ఇది విధంగా వెళ్ళిందండి పాము అని చెప్పేసి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. అదే బండ అనుకోండి, ఎటువంటి ఛాయలు పడవు, ఎటువంటి జాడలు పడవు. చెప్పగలరా? చెప్పలేరు. సో అదేవిధంగా అనమాట సముద్రంలో నడిచేటువంటి ఓడ, దాని యొక్క జాడలు మీరు ఎవరైనా చెప్పగలరండి? చెప్పలేరు. ఎందుకంటే అది ఆ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక విధంగా అనమాట వాటర్ ఫ్లో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని చూడగలుగుతాం. ఎప్పుడైతే పడవ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముందుకి, వాటర్ అన్నీ కూడా కలిసిపోతుంది. సో రేపు పొద్దున వచ్చానమాట ఇదే విధంగా వెళ్ళిందని చెప్పేసి మీరు చెప్పగలవా? చెప్పలేవన్నమాట. ఆకాశంలో ఎగిరే పక్షి జాడ మీరు చెప్పగలరా అండి? పక్షి ఈ విధంగా ఎగిరింది, జాడ చూపించి ఈ విధంగా ఎగిరిందని ఎవరైనా అడిగేదనుకోండి, అక్కడ జాడ ఉందా అండి? లేదు కదండి, మీరు చెప్పలేరు. అంటే కన్యకతో పురుషుని జాడ, పాపం చేసేటువంటి వారు, రహస్య పాపాలు చేసేటువంటి వారు కలుసుకునేటువంటి చోటు చాలామంది కనబడడం చాలా కష్టం అండి. వారు ఎప్పుడు ఏ విధంగా కలుసుకుంటారో ఎవరికి కూడా తెలియదు. ఇటువంటి రహస్యంగా జరిగేటువంటి కార్యాలు చాలామంది యొక్క జీవితాల్లో ఉంటాయి. అంటే మన సమాజంలో చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉంటామండి. ఇప్పుడు చాలామంది అనమాట భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉంటారు, ఇప్పుడు ఇతనికి తెలియకుండా ఇతడు, ఈ విధంగా పాపాలు చాలామంది రహస్యంగా జరిగించేస్తూ ఉంటారండి. వారు అనుకుంటూ ఉంటారు కదా, నేను చీకట్లో చేశానండి, లేకపోతే 4 గోడల మధ్య చేసేసానండి, నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి పాపం చేసేసానండి, ఎవరు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి పాపం చేసేసానండి, ఇంకా అంతా అయిపోయిందండి, హ్యాపీ, సంతోషం అని చెప్పేసి వారు ఆ విధంగా అనుకుంటారు. ఒక విషయం నువ్వు అర్థం చేసుకో, భూమి ఆయనదే, సముద్రం ఆయనదే, అదేవిధంగా అనమాట ఆకాశం కూడా ఆయనదే. నీ భూ దిగంతములకి వెళ్ళి నువ్వు పాపం చేసినా, సముద్రం లోపలి నువ్వు పాపం చేసినా దేవునికి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు సముద్రం కూడా నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో సముద్రము తన యొద్ద ఉన్నటువంటి మూతులను అప్పగిస్తుందంట. అంటే సముద్రం కూడా చూస్తుంది నిన్ను, నువ్వు అక్కడికి వెళ్ళి పాపం చేసిన సముద్రం నిన్ను చూస్తుంది. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు అండి. నువ్వు నిర్మానుష ప్రాంతానికి వెళ్ళి 4 గోడల మధ్య తలుపులు వేసుకొని నీ రహస్య పాపం ఏదైతే ఉందో అది చేసేసినా సరే, నువ్వు పీల్చుకున్నటువంటి గాలి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు పాపం చేయలేదో చెప్పు, ఏం దాచగలవండి దేవుని ముందు? నువ్వేమి దాచలేవండి. నువ్వు చీకటి అనేది దేవునికి వెలుగుగా కనిపిస్తూ ఉండి, ఆయన అసలు ఒక మాట రాయబడి ఉంటుంది,
ఒక మాట రాయబడినట్టు మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మీరు చూసినట్లయితే, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పగింపవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి మనుషులు ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, మేము రహస్యంగా చేసేస్తా ఉన్నాం కదా, తప్పించుకున్నాం కదా, మమ్మల్ని ఎవరు కూడా చూడట్లేదు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవునికి అంత సమస్తం కూడా తేటగా కనిపిస్తూ ఉంది అండి. ఇప్పుడు చాలామంది అనమాట తల్లిదండ్రులకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, బంధువులకు తెలియకుండా, స్నేహితులకు తెలియకుండా అనమాట రహస్య కార్యాలు చాలామంది జీవించేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఆడపిల్లలు అయితే కాలేజీకి వెళ్ళి మరీ దారుణంగా చెడిపోతున్నారండి. ఇంట్లో చాలామంది బాగుంటున్నారు, బయటకు వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని చూసి, ఆ లోకాన్ని చూసి వారందరూ కూడా మోసపోతూ ఉన్నారు. ఇప్పుడు సినిమాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. సినిమాలు కూడా అనమాట ఇదే విధంగా చూపిస్తూ ఉంటారు. ప్రేమికులు ఏ విధంగా ఉండాలి, ప్రేమ జంటలు ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా కౌగిలించుకోవాలి, వారు ఏ విధంగా ముద్దులు పెట్టుకోవాలి, వారు ఏ విధంగా పాడైపోవాలి, సో ఈ విధంగా అనమాట సినిమాలో చాలామంది చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అదే జీవితం, అదే బ్రతుకనుకుని చాలామంది దారి తప్పిపోతూ ఉన్నారండి. అవునా కాదండి? సో అటువంటి వారు మీకు సమాజంలో లేరా? ఇంట్లో వారు చాలా చక్కగా ఉంటారండి, అమ్మ నాన్నతో కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో ఉన్నంతో వారందరూ కూడా లోబడి ఉంటారు, నాన్నకి అమ్మకి, వారి ఇరువురికి కూడా లోబడి ఉంటారు. వారు ఎప్పుడైతే బయటకు వెళతారో వారి మీద ప్రభావం పడుతుంది, స్నేహితుల ప్రభావం, వారు జీవించేటువంటి ఆ జీవన విధానం. చాలామంది అనమాట అందరూ ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు కదండి, మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది మన యొక్క చేతుల్లో ఉంది. ఇప్పుడు పుట్టుక మన చేతిలో లేదండి, ఎవరికి పుడతామో మనకు తెలియదు, అది దేవుడు డిసైడ్ చేస్తాడు. అవునా కాదా? చనిపోవడం మన చేతిలో లేదండి, ఎప్పుడు చనిపోతామో తెలియదు. సో కానీ ఏంటంటే సెలెక్ట్ చేసుకునే విషయం ఏదైతే ఉందో అది మన చేతిలో ఉంది. అవునా కాదండి? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తారండి, ఆ షాప్ ఓనర్ వచ్చనమాట, లేదా ఆ షాప్ బాయ్ వచ్చనమాట, ఇది కొనమ్మా, అది కొనమ్మా, ఇది చాలా బాగుంది, అది చాలా బాగుంది అని చెప్తారు. కానీ మీరు సెలెక్ట్ చేసుకుని మరి ఏమంటారు, నాకు అది వద్దయ్యా, ఇది నాకు కావాలి, ఎందుకంటే ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఇది నా కంటికి మంచిదిగా కనిపించింది, ఏది నేను తీసుకుంటానని చెప్పేసి మీరు అంటారు. అవునా కాదమ్మా? ఇప్పుడు సెలక్షన్ అనేది మీ యొక్క జీవితంలో ఉంది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది అనమాట ఆ విధంగా చెడిపోతున్నారు. కాలేజీలకి చాలామంది ఆ విధంగా అనమాట తమ యొక్క జీవితాన్ని సాతానికి అప్పగించి దేవుని మీద భయం భక్తి లేకుండా ఆయన ఇచ్చినటువంటి శరీరాన్ని చాలామంది పాడు చేసుకుని లోకంలో కలిసిపోతూ ఉన్నారు. చివరికి వారందరూ కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ యొక్క పిల్లల్ని గమనించండి, మీ యొక్క పిల్లలతో మీరు మాట్లాడండి, వారితో మీరు మనసు విప్పి మాట్లాడండి, ప్రతిదీ కూడా మీరు చేసుకోండి. దీని ద్వారా వారికి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారిని అనమాట పాపం నుంచి మీరు వెనక్కి లాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా అనమాట కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా పాపం జరిగించేవారు. విధంగా మనం చూసుకుంటే సమాజంలో చాలామంది అనమాట పాపం జరిగించి ఎవరికి తెలియట్లేదు కదా అనేటువంటి భ్రమలో చాలామంది బతికేస్తూ ఉన్నారండి. అండి మీకు చెప్పాను కదా, సమస్తాన్ని కూడా దేవుడు సృజించాడు, అన్నీ కూడా ఆయనకి తేటగా కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, పాపం చేయాలనుకుంటున్నావా, కొన్ని చంపాలనుకుంటున్నావా, కొన్ని నరకాలనుకుంటున్నావా, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటూ అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క కుటుంబాన్ని చీల్చేయాలనుకుంటున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. బీ కేర్ఫుల్, నేను నీతో మాట్లాడుతున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన యొక్క దీపాన్ని నీ యొక్క శరీరంలో పెట్టేశాడు దేవుడు. నీ గురించి నువ్వు పక్కడికి చెప్తే కానీ ఎవరికి తెలియదు, కానీ నీ గురించి నువ్వు ఆయనకు చెప్పక్కర్లేదుగా, ఎందుకంటే మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆయనకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పాపాల విషయంలో, నీ రహస్య పాపాల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. సో కాబట్టి అన్నీ కూడా ఆయనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి చేసినా సరే, సముద్ర దిగంతంలో నువ్వు వెళ్ళిపోయి చేసినా సరే, ఆకాశానికి ఎక్కిపోయి విమానంలో అనమాట హెలికాప్టర్లో ఎక్కిపోయి నువ్వు అక్కడ పాపం చేసినా సరే, భూ దిగంతంలోకి వెళ్ళి అక్కడ కూడా నువ్వు పాపం చేసినా సరే, ఒక చీకట్లో నువ్వు పాపం చేసినా సరే, 4 గోడల మధ్య నువ్వు పాపం చేసినా సరే, ఇతనికి తెలియదు, అతనికి తెలియట్లేదు, రహస్యంగా ఉండిపోతుందని చెప్పేసి నువ్వు అనుకున్నా సరే, ఎవరికి తెలియదు నుంచి అనుకున్నా సరే, దేవుడు చూస్తున్నాడు, ఆయనే చూస్తున్నాడు, ఆయన కళ్ళ ముందు ఇవన్నీ చేస్తున్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. కాబట్టి లెక్క అప్పగింపవలసి ఉన్నది మనం అందరం కూడా. అండ్ మీకు విషయం చెప్పనా, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలే. ఆయన గురించి కూడా మీకు చెప్తాను. ఆయన గురించి మీ అందరికీ సుపరిచితమే, ఆయన గురించి మీ అందరికీ కూడా తెలిసే. చాలాసార్లు చాలా మెసేజ్ల్లో చాలామంది సేవకుల ద్వారా మీరు ఆయన గురించి విన్నారు. ఆయన ఎవరంటే దావీదు గారు. దావీదు నా హృదయానుసారుడు అనేటువంటి మాట లేఖనంలో రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, దావీదు
దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు ఏమనుకుంటాడు, దావీదు కూడా అదే అనుకుంటాడు. దేవుడు ఎటువంటి హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడు, దావీదు కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇద్దరికి మ్యాచింగ్ అవుతుందండి ఆలోచన, ఇద్దరికి ఆలోచన మ్యాచింగ్ అవుతుంది. కాబట్టి దేవుడికి దావీదు నచ్చాడు. ఇప్పుడు దావీదును దేవుడు ఏరుకోరి మరీ తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఆ విషయం మీద మర్చిపోవద్దు, అవునా కదండి? ఆ ఇంట్లో అనేక మంది ఉంటారు. ఇప్పుడు అతనితో పాటు చాలా మంది అన్నదమ్ములు ఉంటారు. వారిని కాదని చెప్పేసి సమూయేలు అనేటువంటి ప్రవక్తను పంపించి అతన్ని అభిషేకించి తీసుకుని వచ్చి, వాళ్ళ విధంగా అతను అభిషేకించి తీసుకురావడానికి కూడా అతను ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఉంటుందండి. అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరందరూ కూడా మాయమర్చిపోతారు దాని గురించి చెప్పేటప్పుడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ లక్షణం ఆయనలో ఉంది. సో ఆ లక్షణాన్ని బట్టి, ఆ మంచితనాన్ని బట్టి ఆయనకు దేవునితో ఉండేటువంటి ఆ సత్సంబంధం, ఆయన గురించి కీర్తనలు పాడేవారు, దేవునికి ఆయన పట్ల ఉంటుండే ఆ బలమైన నమ్మకం, దాన్ని బట్టి అనమాట ఇతను నా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏరుకోరు మరి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా అధిపతిగా నియమించాడు, అధిపతిగా చేశాడు. సో అటువంటి వ్యక్తే తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. నువ్వు నేను ఎంతండి అండి, నువ్వు నేను ఎంత, దేవుడు ఇతను నాకు ఇష్టమైన వాడు, సమూయేలు నువ్వు వెళ్ళు, అతని మీద అభిషేకించు, అతని ఇశ్రాయేలు మీద రాజుగా చెయ్యి, ఇశ్రాయేలు మీద రాజుగా చెయ్యు, నా పిల్లలందరికీ కూడా అతను కాపరి అవుతాడు. సో కాబట్టి అతని కదా నేను సెలెక్ట్ చేసుకుంది. సో అటువంటి వాడు కదా నాకు కావాలని చెప్పేసి అన్నప్పుడు ఏరుకోరు తీసుకుని వచ్చి, గొర్రెల కాపరండి, గొర్రెలు మేపుకునే వాడిని, ఎప్పుడో ఉండి గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ విధంగా అనమాట అందరాలు ఎక్కించేసాడండి, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సో అటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. ఇంతకీ దావీదు గారు చేసినటువంటి ఆ తప్పేంటి అండి, దావీదు గారు చేసినటువంటి ఆ తప్పేంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అండి రాజులందరూ కూడా యుద్ధం చేయవలసినటువంటి ఆ యొక్క టైంలో అనమాట దావీదు గారు యుద్ధానికి వెళ్ళలేదండి. ఒక విధంగా అనమాట ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వారే దావీదు గారిని రావద్దని చెప్పేసి ఉంటారండి. ఎందుకంటే ఆ రోజులో దావీదు గారు అంటే వారికి అపరిమితమైనటువంటి ప్రేమ. మేము చూసుకుంటాం కదా, రాజుగారు మీరు ఇక్కడే ఉండండి, మీ కోటలో ఉండండి, మీ సింహాసనం మీద ఉండండి, మేము యుద్ధం చేస్తాం, విజయంతో తిరిగి వస్తామని చెప్పేసి వారందరూ కూడా దావీదు గారికి ఉన్నటువంటి ప్రేమతో ఖచ్చితంగా దావీదు గారిని ఆ కోటలో విడిచిపెట్టి వెళ్ళిపో ఉంటారు. ఎందుకంటే మా కోట, మా దీపం నువ్వే అని చెప్పేసి అనమాట చాలాసార్లు దావీదు గారి మీద అంత నమ్మకం వారందరూ కూడా పెట్టేసుకున్నారండి. అండ్ ఈ విధంగా అనమాట దావీదు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారు యెరూషలేములో అనమాట దావీదు గారు కట్టుకునేటువంటి ఆ కోట ఏదైతే ఉందో అది ఒక అప్పర్ స్టేజ్లో ఉంటుందండి. కొంచెం అనమాట అన్నిటికంటే కూడా పైకి ఉంటుంది అనమాట, కొంచెం అప్పర్ స్టేజ్లో కొండపైన కట్టబడి ఉంటుంది. ఆ రోజుల్లో అనమాట రాజులందరూ కూడా ఎప్పుడు కూడా సైనికులు అంటే ఎవరైనా సరే శత్రువులు తమ మీద దాడి చేయడానికి వచ్చేటప్పుడు కనిపించాలని చెప్పేసి అనమాట వారందరూ కొండలపైన పెద్ద పెద్ద అంటే అన్నీ కనిపించే విధంగా అనమాట వారందరూ కూడా కోటలు కట్టుకునేవారండి. సో దావీదు గారు కూడా అదే విధంగా నిర్మించుకున్నారు ఆ కోట, అదే విధంగా దావీదు గారు కూడా అదే విధంగా కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దావీదు గారు కోట ఎక్కి చూస్తే యెరూషలేము మొత్తం కనిపిస్తుందండి, ప్రాంతాలు అన్నీ కూడా కనిపిస్తాయి. సో అదే విధంగా అనమాట అందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు, దావీదు గారు మాత్రం కోటలో ఉన్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, జట్టు తిరుగుతూ ఉన్నాడు, మొత్తానికైతే పరిసరాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా చూస్తూ ఒక ఆమెను చూస్తాడండి. ఆమె ఊరియా భార్య అనేటువంటి బత్షెబ అనేటువంటి ఊరియా భార్యను చూస్తాడు. అప్పటికే ఆమె వివాహిత, ఆమెకు వివాహం అయిపోయింది, ఆమెకు భర్త ఉన్నాడు ఊరియా, ఇతని యుద్ధే పనిచేస్తున్నాడు సైనికుడిగా. సో ఆమెను చూస్తాడు. చూడండి దావీదు గారు ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా, అప్పటికే దావీదు గారు అనేక కీర్తనలు రచించేశాడు, దేవునితో మంచి అనుబంధం ఉంది, దేవునితో మంచి సంబంధం ఉంది, కీర్తనలు పాడుతున్నాడు, తత్సంబంధం దేవునికి దావీదుకి మధ్య ఉంది. సో అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆమెను చూశాడో, ఎప్పుడైతే ఆమెను ఆ విధంగా నిదానించి చూశాడో వెంటనే సో సాతాను అతని హృదయంలో కోరిక అనేటువంటి విత్తనాన్ని పడేసిందంటే, ఎప్పుడైతే ఆ విధంగా పడేసిందో సో సాతాను పడేటువంటి ఆ విత్తనానికి దావీదు లొంగిపోయాడు. సో అప్పటి వరకు తన హృదయాన్ని దేవునితో నింపుకున్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆమెను చూశాడో, ఎప్పుడైతే సాతానికి అవకాశం ఇచ్చాడో వెంటనే అనమాట సాతాను అతని హృదయంలో ప్రవేశించింది. సో అన్నట్టుగానే ఏం చేశాడంటే ఆమెను అనమాట తను ఎదుకు రప్పించుకున్నాడు, పాపం చేశాడు. అప్పటికి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఇశ్రాయేల్లో ఏ స్త్రీ అయినా సరే వ్యభిచారం చేయకూడదు, పురుషుల్లో ఎవడు కూడా వ్యభిచారం చేయకూడదు, ఇశ్రాయేల్లో పురుషులు ఎవడు కూడా వ్యభిచారం చేయకూడదు. సో అనేటువంటి ఆజ్ఞను దావీదు ఏం చేశాడమ్మా, మీరిపోయాడు, ఆమె తీసుకుని వచ్చాడు, పాపం చేశాడు. సో పాపం చేసిన తర్వాత అనమాట ఆ విధంగా గడుస్తూనే ఉంది. సో ఆ విధంగా ఏ విధంగా తీసుకొచ్చాడో ఆమెను తెలియదు, ఎందుకంటే ఆ రోజుల్లో
ఆమె తీసుకురావాలంటే దూతలను పంపించేవారు, అంటే కాపులు వారిని పంపించినప్పుడు ఆమె తీసుకుని వచ్చేవారు. సో ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా రహస్య పాపం, దావీదు జరిగిస్తున్నటువంటి రహస్య పాపం. చూడండి, మీకు చెప్తారండి, అద్భుతంగా వివరిస్తారు మీకు. ఆ విధంగా అనమాట దావీదు తీసుకుని వచ్చాడు, అంతా పాపం చేశాడు. ఈ విధంగా కాలం గడుస్తూనే ఉంది. ఈ విధంగా అనమాట 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, మొత్తానికైతే రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే దావీదు విత్తనం విత్తేసాడు, రిజల్ట్ వచ్చేసింది అండి. పాపం అనేటువంటి విత్తనాన్ని దావీదు విత్తేసాడు అండి, రిజల్ట్ వచ్చేసింది. ఆమె గర్భవతి అయింది. తీరా గర్భవతి అయ్యేసరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది దావీదు గారి వరకు, నేను గర్భవతి అయ్యానికి నన్ను ఏం చేయమంటావు అండి. ఇప్పుడు దావీదు గారు కంగారు చూడండి, ఎందుకంటే అప్పటికి దావీదు గారికి ఉన్నటువంటి ఆ కంగారు చూడండి అండి. అప్పటికి దావీదు గారు మంచి హోదాలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, అందరి చేత కొలవబడతా ఉన్నారు, గొప్పవాడిగా ఉన్నారు, మొత్తానికి గొప్ప రాజుగా పేరు సంపాదించుకున్నాడు, ఒక ఆధిక్యత సంపాదించుకున్నాడు, గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. సో కాబట్టి ఇటువంటి స్థానంలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి స్థానంలో ఉన్నటువంటి రాజు ఈ విధంగా తప్పు చేశాడంటే ప్రజలు చాలామంది నమ్మరు. ఒకవేళ నమ్మినా సరే ఆయన ఖచ్చితంగా అవమానం వస్తుంది, చేదిరింపులు వస్తాయి. సో ఇంత మంచి రాజు ఏ విధంగా తప్పు అని చెప్పేసి అందరూ కూడా ఆయన చీపుగా చూస్తారు. ఒక విధంగా ఈయనకే కాదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా వాళ్ళ ద్వారా కలిగేటువంటి అవమానం ఈయనకి వస్తుంది. వారందరూ కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేది అవమానం దావీదుకే కదండి. కాబట్టి ఈ విధంగా దావీదు ఆలోచించి ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ గర్భమైనటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఇది ఎవరి మీదకి నెట్టేయాలి? ఊరియా మీదకి నెట్టేయాలి. చూడండి, ఇక్కడ దావీదు పాపాన్ని ఒప్పుకోవట్లేదండి. నేను దేవుని కుమారుని కదా, దేవునికి నాకు తత్సంబంధం ఉంది కదా, నేను చేసేది తప్పు కదా, నేను చేసేది మంచిది కాదు కదా, నేను చేసేది కరెక్ట్ కాదు కదా, ఇది దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన కాదు అనేటువంటి ఆలోచన నీకు హృదయంలోకి రానివ్వట్లేదు. చూడండి, ఇప్పుడు ఈ అకౌంట్ని ఎవరి అకౌంట్లో వేసేయాలి? ఈ గర్భం అనేటువంటి అకౌంట్ ఏదైతే ఉందో, నా ద్వారా వచ్చినటువంటి ఈ విత్తనం రిజల్ట్ వచ్చింది, గర్భం అనేటువంటి రిజల్ట్ వచ్చింది. ఈ అకౌంట్ని ఇప్పుడు ఎవరికి వేయాలి? ఊరియాకి వేయాలి. ఇప్పుడు ఊరియా ఎక్కడున్నాడు? యుద్ధం జరిగేటువంటి స్థానంలో ఉన్నాడు, యుద్ధం జరిగేటువంటి ప్లేస్లో ఉన్నాడు. అర్థమైందా అండి? సో అవి ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు చూడండి అండి. ఒక్కసారి మనకి హృదయానికి సాతానికి ఇచ్చామంటే సాతాను దాన్ని పరిపాలించేస్తాడండి. ఇంకా మనల్ని విడిచిపెట్టడు, ఇంకా మనల్ని వదలడు. మ్యాక్సిమం ఏంటంటే మనమే ఇడిపించుకుని బయటికి రావాలా. సాతానికి ఎప్పుడు కూడా మనకి హృదయానికి చోటు ఇవ్వకూడదండి. ఇక్కడ దావీదు ఒక్కసారి సాతానికి అవకాశం ఇచ్చాడు అంతే. చూడండి, దావీదు యొక్క హృదయాన్ని సాతాను ఏ విధంగా తిప్పేస్తా ఉన్నాడు. ఇక్కడ దావీదుని సాతాను ఒప్పుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదండి. చూడండి, ఇక్కడ దావీదు ఎప్పుడైతే తన యొక్క హృదయాన్ని సాతానికి చోటిచ్చాడో ఇంకా ఒప్పుకునేటటువంటి ఛాన్స్ అతని యొక్క జీవితంలో లేదు. కప్పుకుంటూనే ఉన్నాడు. ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది కరెక్ట్ కాదు అంటే విషయాన్ని ఒప్పుకోవట్లేదు. చూడండి, కప్పుకుంటున్నాడు అండి. నెక్స్ట్ ఏ విధంగా ఈ తప్పు నుంచి తప్పించుకోవాలి, సో అదే ఆలోచిస్తూ ఉన్నాడు. మొత్తానికి అయితే ఇప్పుడు ఊరు ఎక్కడున్నాడండి? యుద్ధం జరిగేటువంటి ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి ఈ గర్భం అనేటువంటి ఈ అకౌంట్ ఆయన వద్దకు అంటే ఆయనకి వేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను చూడండి, దావీదుకు వచ్చేటువంటి నీచమైనటువంటి ఆలోచన, సో ఇటువంటి ఆలోచన దావీదు గారికి రాకూడదండి. ఎందుకంటే ఆయన దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎప్పటికైతే తన హృదయాన్ని సాతానికి ఇచ్చేసాడో, సాతాను తన హృదయాన్ని ఏ విధంగా మల్టిప్లై చేసేస్తున్నాడు చూడండి. జరిగినటువంటి ఆ తప్పును మాపేచేసి దాన్ని ఏ విధంగా అయితే కవర్ చేయాలో దావీదుకి నేర్పిస్తూ ఉన్నాడు. అసలు ఇది దావీదు గారి లక్షణం కాదండి. ఇది ఈ పాపం చేయడం, తప్పించుకోవడం ఏవి కూడా దావీదు గారి యొక్క లక్షణం కాదు. ఆయన నిజాతిపరుడు, నీతిమంతుడు అయినప్పటికీ ఒక్కసారి సాతానికి చూడిస్తే మన యొక్క జీవితాలు ఇదే జరుగుతుందండి. మనం ఏ తప్పు చేసినా సరే ఆ తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే విధంగా సాతాను మమ్మల్ని ఆ విధంగా ప్రేరేపించడు. దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా కప్పుకోవాలి, ఇదే మనకి నేర్పిస్తూ ఉంటాడు. దావీదు గారి ద్వారా నేర్చుకున్నటువంటి సాతాను మనకి పెట్టేటువంటి ఇబ్బందుల్లో ఇదొక ఇబ్బంది అండి. ఇటువంటి ఆలోచన సాతాను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు దావీదు గారు ఆయన యొక్క హృదయాన్ని ఎవరికి ఇచ్చేసారు అంటే సాతానికి ఇచ్చేసారు అండి. ఇప్పుడు నువ్వు బస్ ఎక్కేవండి, అవునా కాదండి? బస్ ఎక్కావు. ఇప్పుడు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? డ్రైవర్ చేతిలో ఉంది. ఇప్పుడు డ్రైవరు తనకి ఇష్టం వచ్చిన చోట్లలో తీసుకెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు స్టీరింగ్ ఎవరి చేతికి ఇచ్చేసావు నువ్వు. ఇప్పుడు అదే స్టీరింగ్ నువ్వు పట్టుకున్నావు అనుకోండి, కరెక్ట్ వేలోనే వెళ్తావు. ఇప్పుడు ఎవరో చేతిలో స్టీరింగ్ ఉందనుకోండి, వాడు ఎటు తిప్పుతట్టు వెళ్తూ ఉంటావు, అంతే కదండి. ఇప్పుడు స్టీరింగ్ ఆడి చేతిలో ఉంది. ఇప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టేసావు? సాతాను చేతిలో పెట్టేసావు.
నీ హృదయాన్ని తీసుకెళ్ళి దేవుని చేతులు పెట్టలే, నీ హృదయాన్ని తీసుకెళ్ళి అపవాది చేతులు పెట్టేసి, సాతాను చేతులు పెట్టేసి ఇప్పుడు స్టీరింగ్ అతను పట్టుకున్నాడు. ఇక అతను పట్టుకుని నేను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ హృదయం అంటే కూడా స్టీరింగ్ ఆయన చేతులు పెట్టేసావు కాబట్టి. దావీదు కూడా ఏం చేశాడంటే దేవునికి కాకుండా సాతానికి సోటు ఇచ్చేసాడండి. సోటు ఇచ్చేసాడు కాబట్టి ఇటువంటి ఆలోచనలు దావీదు యొక్క జీవితంలో వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత నీచంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాడు దావీదు అండి. సో ఈ విధంగా అనమాట దావీదు ఇప్పుడు ఈ గర్భం అనేటువంటి అకౌంట్ ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి వేయాలి అంటే ఊరియాకి వేయాలి, ఆయన అకౌంట్లో తోసేయాలి. కాబట్టి ఊరియాని రప్పించారు. ఊరియా అండి నీతిమంతుడండి, యథార్థమంతుడండి. సో రాజుగారు ఆజ్ఞకు కట్టుబడి లోబడి జీవించేవాడండి. ఆయనకి ఇవేవి కూడా తెలియదు పాపం. చెప్పాను కదా ఇదంతా రహస్యంగా జరిగిపోతుందని చెప్పేసి అండి. ఇవేవి తెలియదు పాపం. ఇదిగో రాజుగారు పిలిపించాడు, వచ్చాడు. చెప్పండి రాజు అంటానమాట, నువ్వు వెళ్ళనమాట నీ యొక్క భార్యతో, నీ కుటుంబం దగ్గరికి నీకు భార్యతో నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండంటే చెప్పాను కదండి. ఊరి యథార్థమంతుడు నీతిమంతుడు కాబట్టి అక్కడ దేవుని పక్షంగా యుద్ధం జరుగుతూ ఉంటే నేను నా భార్యతో ఏ విధంగా సుఖించగలను, నేను నా భార్యతో ఏ విధంగా ఆనందంగా సంతోషంగా గడపగలను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. సో ఇదే విధంగా అంటాడండి. ఎందుకంటే దేవుని పక్షాన అక్కడ యుద్ధం జరుగుతుండే, యుద్ధంలో నేను ఉండాలి, ఆ యుద్ధంలో నేను ఉండాలి. ఊరి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యుద్ధం జరుగుతుంది దేవుని పక్షంగా కాబట్టి నేను ఉండాలి, కాబట్టి అందులో నేను ఉండాలని చెప్పేసి ఊరియా వాదిస్తూ ఉంటే దావీదు గారికి అర్థమైపోయింది ఇతను వెళ్ళేటువంటి పొజిషన్లో లేడు. అక్కడ చూస్తేనేమో రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు నాకేమో అవమానం వస్తుంది ప్రజల నుంచి. సో ఇతను ఏం చేస్తే వెళ్తాడని చెప్పేసి అనమాట. మొత్తానికైతే ద్రాక్షారసం బాగా పట్టించాడండి. బాగా ఫుడ్ పెట్టి ద్రాక్షారసం పట్టిస్తాడు. మత్తులో చాలామంది అనమాట ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో తెలియదు కదా, కాబట్టి మత్తులో కూడా చాలామంది మాట విని వెళ్ళిపోతూ ఉంటారు కదండి. సో అదే ప్రయత్నం దావీదు ఇక్కడ చేశాడు కానీ ఎంత ద్రాక్షారసం పోసినా ఎంత ఇచ్చినా సరే అసలు ఊరియా కదలలేదండి. ఆ కోట గుమ్మం యొద్దే పడి ఉన్నాడు, ఆ కోట గుమ్మం యొద్దే ఉన్నాడు అంతే, ఇంటికి పోలే. దావీదు ఆ కోట గుమ్మం ముందే పడుకున్నాడు, ఆ గుమ్మం ముందే ఉన్నాడు. వచ్చి చూశాడు, సో ఇలాగైతే బాగోలేదు. మొత్తానికి ఊరియా కూడా ఇంటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి చూడండి, దాని యొక్క ఆలోచనలు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయో. సో నేను చేసేది తప్పు కదా, నేను చేసేది కరెక్ట్ కాదు కదా, ఇటువంటి ఆలోచన దావీదు గారికి రావట్లేదు చూడండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇతను అనమాట ఇతని అకౌంట్లో వేసేద్దామంటే ఇతనేమో ఇంటికి వెళ్ళట్లేదు, భార్యతో కలిసి ఉండట్లేదు, సో భార్య దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు నేను గొప్పోడుగా ఏ విధంగా అనిపించుకోవాలనేటువంటి ఆలోచన నీచమైన ఆలోచన అండి. అంటే ఒకరిని చంపాలి అనేటువంటి ఆలోచన, నరహత్య చేయకూడదు, ఇది ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా వారందరికీ ఇవ్వబడంతో ఇవ్వలేదా? సో ఇప్పుడు అదే నరహత్య చేయకూడదు ఆజ్ఞను అతిక్రమించి చంపడానికి పూనుకుంటున్నాడండి దావీదు. ఆ దావీదు చంపడానికి పూనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారికి భయంకరమైన ఆలోచన సాతాను తలంపు పుట్టించేసాడండి. అతన్ని చంపేస్తే కానీ నువ్వు తప్పించుకోలేవు, అతను చంపేస్తే కానీ నీకు మంచి పేరు రాదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే దావీదు గారికి కలిగించిందో ఆలోచన బట్టి నడిచేస్తున్నాడు చూడండి. వెంటనే అనమాట దావీదు గారు ఆలోచించిన ఆలోచన ఏ విధంగా ఉంది చెప్పనా? ఇప్పుడు ఇతన్ని చంపేస్తే ఇతను చనిపోయాడని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు యుద్ధంలో. సో కాబట్టి ఇప్పుడు ఆమెకు భర్త చనిపోయాడు కాబట్టి, ఆమె విధువురాలుగా ఉంది కాబట్టి, భర్త లేనిదానిగా ఉంది కాబట్టి, ఇప్పుడు నేను ఆమెను ఓదార్చి ఆమెను మాట పెళ్లి చేసుకుని నా దగ్గరకు తీసుకుని వస్తే ఇప్పుడు నేను ఏదైతే పాపం చేశానో, ఊరియాకి భారీగా ఉన్నప్పుడు ఏదైతే పాపం చేశానో, ఏ విత్తనం అయితే విత్తనం ధర వచ్చినటువంటి ఆ గర్భం ఏదైతే ఉందో నేను ఆమెను పెళ్లి చేసుకుని నా యొద్దకు అనమాట తీసుకుని వచ్చేస్తే సో ఆ అకౌంట్ అనమాట నా పేరు మీద వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా చూసేటువంటి వారు అందరూ అనమాట ఆహా దావీదు ఎంత గొప్పడండి, పాపం ఆమెకు భర్త లేడండి, చనిపోయాడు యుద్ధంలో. దావీదు గారు అనమాట ఆమె యొక్క బాధ చూడలేక ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమెను ఒక రాణిగా అనమాట తన యొక్క జీవితంలో అవకాశం కల్పించాడు, తన యొక్క కోటలో అవకాశం కల్పించాడు. ఒక సైనికుడి యొక్క భార్యను చేరదీసుకున్నట్టే దావీదు చాలా మంచివాడండి, నిజంగా నీతిపడండి, నిజాయితీపరుడండి, జాలి దయ కనికరం గలవాడని చెప్పేసి ప్రజలందరూ అనుకోవాలి. దాన్ని ఆయన ఇంకా మెప్పించాలి. మెప్పు నాకు కావాలి, ప్రజల యుద్ధ నుంచి మెప్పు నాకు కావాలి. ఈ విధంగా నేను పాపం చేశానని తెలిస్తే అందరూ కూడా నేను చేదిరించుకుంటారు, అందరూ కూడా అవమానపరుస్తారని తెలుసుకుంటూ ఉంటాడు దావీదు. అదే ప్రయత్నం చేశాడండి. ఈ విధంగా ఇతను చంపేసి ఇదే రకంగా అనమాట భార్యను తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయనకు హృదయంలో కలిగినటువంటి ఆలోచనలు వెంటనే అనమాట అమలుపరిచేసాడండి. వెంటనే ఒక కాగితం తీసుకున్నాడు, రాసి ఇచ్చేసాడు. ఊరియా ఇది తీసుకుని వెళ్ళానమాట. ఆ యుద్ధంలో యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ఉంటాడు, అతనికి వెళ్ళి ఇవ్వు అనేటువంటి మాట చెప్పాడండి. ఊరియా యథార్థమంతుడండి, నీతిమంతుడండి, పాప ఆయనకి ఏమి కూడా తెలియదండి. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఊరియా బెత్షెబా మధ్య ఇటువంటి రహస్య కార్యం జరుగుతున్నటువంటి విషయం కూడా
అసలు తెలియదండి ఊరియాకి, అసలు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. వెంటనే ఆయన ఇచ్చినటువంటి ఆ పేపరు, చీటీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నాడు, చిన్నగా వెళ్ళిపోయాడు. సైన్యాధిపతి అయినటువంటి యోబుకి ఇచ్చేసాడండి. అండి దారి మధ్యలో కూడా కనీసం చదవలేదండి అందులో ఏముందో అనేది కూడా. ఎందుకంటే రాజు ఆజ్ఞాపిస్తే తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి ఒక సైన్యాధికారిగా, ఒక సైనికుడిగా మనం అక్కడ గుర్తిస్తాం. అక్కడ మనం చూస్తాం ఊరియా యొక్క నిజాయితీ మనం చూస్తాం. ఈ విధంగా అనమాట వీళ్ళు ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఇచ్చాడు యోబు అనమాట, తెలిసి రాజుగారు పంపించినటువంటి పేపర్ని చూసానమాట. ఏమయ్యా దీన్ని నువ్వేమైనా చదివేవా అంటే, లేదండి రాజుగారు ఇచ్చారు కదండి, డైరెక్ట్గా మీకు ఏమన్నారండి, అందుకే మీ దగ్గరకు వచ్చి ఇచ్చానండి, చదవలేదండి అని చెప్పాడు అనమాట. వెంటనే అప్పుడు కూడా అనమాట యోబుకి డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా తీసుకుని వచ్చారో వాడిని చంపే అనేటువంటి మాట అందులో రాయబడి ఉంటుంది. అసలు ఇతను ఎందుకు దావీదు గారు చంపేయమంటున్నారనేటువంటి ఆలోచన యోబుకి వచ్చే ఉంటుంది. కానీ ఏంటంటే రాజాజ్ఞ మీరకూడదు కదండి. కాబట్టి ఎక్కడైతే బాగా మోపుగా యుద్ధం జరుగుతుందో, ఎక్కడైతే అటువైపు కూడా చాలా మంది బలవంతులు ఉంటారు కదండి, వారందరూ కూడా పోరాడుతూ ఉంటారు కదండి. కాబట్టి అటువంటి స్థలంలో పెట్టారన్నమాట. అన్యాయంగా కిరాతకంగా ఒక వ్యక్తిని హత్య చేయించారండి దావీదు గారు. ఇదంతా కూడా ఆయన ప్లాన్ ప్రకారం జరిగింది. ఇదంతా కూడా ఆయనతో చెప్పిన దాని ప్రకారమే జరిగింది. అప్పుడు దావీదుకు అనమాట, అమ్మయ్య ఇప్పుడు ఆమె వివాహం చేసుకోవచ్చు, భర్త చనిపోయాడు కాబట్టి ఆమెను ఓదార్చి అనమాట నా ఎదుగు తెచ్చుకోవచ్చు. దాని ద్వారా అనమాట ప్రజలందరూ అనమాట నన్ను మెచ్చుకుంటారు, నన్ను గౌరవిస్తారు. ఎందుకంటే భర్త చనిపోయాడు, పాపం ఆమె ఒంటరిది అయిపోయింది, దావీదు గారు తీసుకెళ్లారు, ఆశ్రయం కల్పించారు. దావీదు కూడా ఇటువంటివాడు అటువంటివాడు చాలా గొప్పవాడని, ఇంకా ప్రజల నుంచి నాకు గొప్ప వస్తుంది అటువంటి విషయం దావీదు అనుకున్నాడండి. అంటే ఇప్పుడు ఊరియాకి భారీగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ పాపము, ఆ గర్భం ఏదైతే ఉందో ఇప్పుడు నా యొద్దకు వచ్చేస్తుంది కాబట్టి అది కూడా నా అకౌంట్లో వచ్చేస్తుంది అని చెప్పేసి దావీదు అనుకున్నాడండి. సో అదేవిధంగా దావీదు అనుకున్నట్టుగానే ప్లాన్ చేశాడు, ఊరియాని చంపించేశాడు. యోబు అనమాట తన సేవకుని పంపించి ఊరియా చనిపోయాడు అటువంటి సంగతిని తెలియజేయమని పంపించాడు. ఆ విధంగానే వెళ్ళనమాట ఆ సేవకుడు తెలియజేశాడు. ఆ విధంగా ప్లాన్ చేశాడండి దావీదు. ఇప్పుడు ప్లాన్ చేశానమాట, చక్కగా పరిపాలించేస్తా ఉన్నాడు, రాజవస్త్రాలు ధరించుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎటువంటి అంతా అయిపోయింది, అమ్మయ్య ఈ బాధ నుంచి ఈ టెన్షన్ నుంచి కూడా రిలీఫ్ అయిపోయాను, అంటే హ్యాపీగా సంతోషంగా ఉన్నాను, అంతా అయిపోయింది కాబట్టి నేను అమలుపరిచిన ప్లాన్ అనేది చక్కగా అమలుపరచబడింది అని చెప్పేసి అనమాట. ఈ దావీదు గారు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా సింహాసనం మీద కూర్చొని పరిపాలించేస్తా ఉన్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కదా, కనీసం అనమాట ఎవరికి తెలియట్లేదు. మీకు విషయం చెప్తానండి. ఇప్పుడు దావీదు గారు మరి ఆమె యొద్దకు కొంతమంది కాపర్లు పంపించి ఆమెను తీసుకుని వచ్చి ఆ విధంగా పాపం చేసేయడం మనకి తెలియదు. మొత్తానికైతే ఆ పాపం బెత్షెబా దావీదు అంతకంటే ముందుగా ఎవరికి తెలుసండి, ఆయనకి తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆ విషయం మీద ఎవరు కూడా మర్చిపోవద్దు అండి. ఇప్పుడు ఆ రాజ్యంలో అనమాట చాలా మంది సైనికులు ఉన్నారు, చాలా మంది అనమాట కాపర్లు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసరాండ్రు ఉన్నారు, చిరుకత్తులు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు. ఈ విధంగా ఆ రాజ్యం ఉన్నటువంటి ఆ రాజు ఆయన చుట్టూ చాలా ఎంతమంది ఉంటారండి. అంటే వారెవరికి కూడా తెలియట్లేదు. చూడండి సీక్రెట్, దావీదు గారు చేసినటువంటి పాడు పని ఎవరికి తెలియట్లేదండి. ఎవరు కూడా తెలుసు, అసలు వారికి తెలుసో తెలియదో మనకి తెలియట్లేదు. నిజంగా తెలుసుంటే ఎవరో ఒకరు అడుగుతారు కదండి, కానీ ఆ విధంగా అడిగేలేదండి. ఎవరు కూడా ఆ విధంగా ధైర్యం చేయలేదంటే నాకు తెలిసి ఎవరు కూడా తెలుసుండదు ఆ విషయం. రహస్యమైనటువంటి కార్యం బెత్షెబాకి తెలుసు, దావీదుకి తెలుసు, పాపం ఊరియా కూడా తెలియదండి. అనేటంటే దానికి పైగా ఆయనకి తెలుసు. కాబట్టి దావీదు అనుకుంటా ఉన్నాడు, సో హ్యాపీగా నాయన ఏదో పాపం చేసేసాను, సో ఇరిగిపోయినామని చెప్పేసి నేను అనుకున్నాను, కంత భలే తప్పించుకున్నాను, సో అంత బాగా జరిగిందని చెప్పేసి అనమాట. అమ్మయ్య అంత ఇంతటితో భారం దిగిపోయింది అనే విధంగా అనమాట హ్యాపీగా సంతోషంగా ఉంటే ఇప్పుడు ప్రజల నుంచి నాకు ఎటువంటి అవమానం ఉండదు, ఒక విధంగా నాకు మెప్పే కలుగుతుంది. సో ఎందుకంటే భార్యని నేను తీసుకుని వచ్చేసాను కాబట్టి, వివాహం చేసుకున్నాను కాబట్టి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు గర్భం వచ్చి నా ద్వారా వచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి ఆమెకు పుట్టబోయేటువంటి ఆ పిల్లవాడు కూడా నా అకౌంట్లో వచ్చేస్తాడని చెప్పేసి దావీదు అనుకున్నాడండి. కానీ ఇదంతా కూడా ఒక ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం దావీదు మర్చిపోయాడమ్మా. ఇదంతా కూడా ఒకని ఎదుట రికార్డ్ అవుతుంది, నువ్వు చేసే ప్రతి కార్యం కూడా ఆయన ఎదుట రికార్డ్ అవుతుంది అంటే విషయాన్ని మాత్రం దావీదు మర్చిపోయాడు. అప్పటికి దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని తెంపేసుకున్నాడు, దేవుని గురించి పూర్తిగా మర్చిపోయాడు కాబట్టి సాతానికి తన హృదయంలో చోటించి పాపిష్టమైనటువంటి పని చేశాడు, ఈ క్రియ చేశాడు. కాబట్టి దావీదు నన్ను ఎవడు చూడట్లేదు కదా, సో అంత గొప్ప దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తి ఆ విధంగా మారిపోయి నన్ను ఎవడు చూడట్లేదు కదా,
అంతా అయిపోయింది, హ్యాపీగా సాపీగా జరిగిపోయిందని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. దేవుడు ఇదంతా కూడా చూస్తున్నాడు. చెయ్యి దావీదు, చెయ్యి, ఎంతవరకు చేస్తావో చెయ్యి, నీ సంగతి నేను తర్వాత చూస్తాను, నీకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా నీకు వస్తుంది అని చెప్పేసి కూడా దేవుడు పైన చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చక్కగా పరిపాలించేస్తున్నాడు. మంచి రాజవస్త్రాలు, సింహాసనం మీద కూర్చొని అందరినీ కూడా పరిపాలించేస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక రోజు రాని వచ్చింది. అప్పుడు తన ప్రవక్త అయినటువంటి నాతాను దేవుడు లేపుకొని, నాతానా, యూ కెన్ గో, నువ్వు వెళ్ళు, రాజు యుద్ధకి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పేటువంటి టైం వచ్చింది. అతడు చేసినటువంటి ఆ తప్పు అందరికీ తెలియాలి. ఆయన ఒక నీతిమంతుని, ఒక యథార్థవంతుని హత్య చేయించాడు. అది నా కంటికి కనిపించింది, నాకు సమస్తము కూడా తేటగా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, ఆ దావీదు సింహాసనం ముందు కూర్చొని నీతిగా యథార్థవంతుడుగా నేనే గొప్పనని చెప్పేసి పరిపాలించేస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు ఏరుకోరు తీసుకొచ్చినటువంటి వ్యక్తినే దేవుడు విడిచిపెట్టట్లేదండి, విడిచిపెట్టట్లేదు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. అంటే మోసేను కూడా విడిచిపెట్టలేదండి. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి మోసేను కూడా పాలు తేలు ప్రవహించేటువంటి కనాను దేశంకి వెళ్లకుండా ఆపేశాడు. రీజన్ ఏంటి అంటే ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. అంటే మీ అందరికీ తెలుసు, దాంతో మాట్లాడమంటాడు కానీ కొడతాడు. కుమారుని కొట్టినందుకే మోసేని ఏం చేసేసాడమ్మా, అంతమంది 6 లక్షల కాలబలం, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ వారందరికీ నాయకుడుగా నడిపించినటువంటి మోసేని దేవుడు ఆపేశాడు. కాబట్టి ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టండి. దావీదు ఏరుకోరు తెచ్చినప్పుడు దావీదు ఎటువంటి పాపం చేస్తే, నాతానా, యూ కెన్ గో, వెళ్ళు, నువ్వు చెప్పు, దావీదుకు బుద్ధి చెప్పు. ఇన్నాళ్ళు నన్ను మర్చిపోయాడు, సాతానికి చోటు ఇచ్చాడు, జీవించేస్తున్నాడు, పరిపాలించేస్తున్నాడు, ఎవరికి తెలియట్లేదు అని చెప్పేసి విర్రవీగిపోతా ఉన్నాడు. ఇప్పుడు అందరి ముందు ఆయన క్షమాపణ ఒప్పుకునే రోజు వస్తుందని చెప్పేసి దావీదుకు అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళు, చెప్పు అనగానమాట. మొత్తానికైతే వెళ్ళాడండి. నాతాను వెళ్ళనమాట. ఎందుకంటే ప్రవక్త కదండి. ప్రవక్త ఎప్పుడైతే నాతాను వచ్చాడో ఖచ్చితంగా దావీదు గౌరవించే ఉంటాడు, మంచి సీట్ ఇచ్చే ఉంటాడు, మంచి అంటే అదే కుర్చీ వేసే ఉంటాడు. అప్పుడనమాట దావీదు నాతానుతో అనమాట, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చెప్పడానికి వచ్చావు, దేవుడు నీ దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇదంతా కూడా ఖచ్చితంగా అడిగే ఉంటాడండి. అప్పుడు నాతాను ఏమన్నాడు తెలుసా, మంచిగా సింహాసనం మీద కూర్చొని పరిపాలించేటువంటి ఆ రాజుని చూసి నాతాను, అయ్యా రాజా, నీ దగ్గర ఒక సమాచారం నేను తీసుకొచ్చాను, అది దేవుడు నీతో సారీ నీ దగ్గరకు ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చాను, అది దేవుడు నీతో మాట్లాడమని చెప్తా ఉన్నాడు అనేసరికి, సరే చెప్పు అన్నాడు. అంటే దేవుడు ఆయనకి ఒక చిన్న పిట్ట కథ చెప్పించాడండి. ఆ కథ కూడా ఆయన గురించే, ఆయనకు అర్థం అవ్వాలని చెప్పేసి, రాజా, ఒక ధనవంతుడు ఉన్నాడు. సో అతనికి అనమాట చాలా గొర్రెలు ఉన్నాయి రాజా. గొర్రెలకి ఎటువంటి కొదవ లేదు, ఎటువంటి లోటు లేదు, చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక బీదవాడు ఉన్నాడు, అతని దగ్గర ఒకే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె అంటే అతనికి చాలా ఇష్టం. ఆ గొర్రె అనమాట ఎంతో ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు. అంటే గొర్రె మీదే అనుకుని జీవిస్తూ ఉన్నాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి దాంట్లో కూడా గొర్రెకి ఆహారం పెడుతూ చక్కగా ప్రేమగా పెంచుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఆ గొర్రె మీద పెంచేసుకున్నాడు రాజా. ఇప్పుడు ఈ ధనవంతుడి ఇంటికి ఒక బంధువులు వచ్చాడు, ఆయన యొక్క బంధువు వచ్చాడు. ఇప్పుడు ఆ బంధువుకి గొర్రెలు అనమాట ఒక దాన్ని విందు చేసి అతనికి వడ్డించి పెట్టాలి. ఇప్పుడు ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అనమాట కనీసం ఒక్క గొర్రెను కూడా బలి ఇచ్చి ఆయనకు వడ్డించి విందు చేయకుండా అనమాట. చూడండి, ఈ బీదవాడు ఉన్నాడు కదా, ఇతనికి కొనేటువంటి ఒకే ఒక్క గొర్రెని లాక్కుని దాన్ని చంపి ప్రేమగా పెంచుకునేటువంటి గొర్రెని ఈ బీదవాడికి అది ఒక్క గొర్రె. ధనవంతుడి దగ్గర ఎక్కువ గొర్రెలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ బీదవాడి దగ్గర ఉన్నటువంటి ఒక్క గొర్రె మీద కనపడింది ఆ ధనవంతుడికి. తన యొద్ద ఉన్నటువంటి అనేక మంది గొర్రెలు అనమాట ఆయన బలి ఇవ్వకుండా వచ్చినటువంటి ఆ బంధువుకి దాన్ని చంపి విందు చేసి వడ్డించకుండా ఈ బీదవాడి దగ్గర అనమాట బలవంతంగా ఆ గొర్రెను లాగేసుకొని ఆ గొర్రెను తీసేసుకొని, అంటే అతనికి తెలియకుండా ఆ గొర్రెను లాగేసుకుని తీసేసుకుని ఆ గొర్రెని అనమాట చంపి దాన్ని అనమాట వండించి విందు చేసి వచ్చినటువంటి బంధువులకి పెట్టేసాడు రాజా అనగానే. ఇది ఎంత అన్యాయం రాజా అనగానమాట. ఎవడాడు అని చెప్పేసి దావీదు వెంటనే లేచిపోతాడండి. కోపం అనమాట. ఎందుకంటే ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలో ఒక దాన్ని తీసనమాట ఆ బంధువుడికి పెడితే తప్పేముంది. కానీ ఎంత ప్రేమగా పెంచుకుంటున్నటువంటి, ఎంత ప్రేమగా పోషించుకున్నటువంటి ఆ బీదవాడి దగ్గర, సో ఆ దరిద్రుడి దగ్గర, అంటే ఏమీ లేనటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క గొర్రె మీద ఎందుకు మనసు వెళ్ళింది, ఎందుకు దాన్ని కాజేసుకున్నాడు. సో అటువంటి వాడు బ్రతక తగదు అని చెప్పేసి దావీదు సింహాసనం నుంచి లేచిపోయి ఉంటాడండి.
అప్పుడు అనమాట ఖచ్చితంగా నాతాను నవ్వే ఉంటాడు, తగ్గు 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 ఇది నీ గురించే అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే దావీదుకి అర్థమైపోయింది, కుప్పకూలిపోయాడు. ఎందుకంటే తను చేసిన తప్పేంటో కళ్ళ ముందు కదిలేస్తూ ఉంది, గుర్తుకొచ్చేస్తూ ఉన్నాయి. అయ్యో 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 నేను దేవునికి దూరం అయిపోయి ఇంత పాపం చేశానా, కాబట్టి దేవునికి ఆజ్ఞని మీరేసానా, వ్యభిచరించేసానా, పాపం చేసేసానా, నేను ఒక నీతిమంతుని ఈ విధంగా చంపించేసానా, ఇది ఎంత పాపం, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అటువంటి ఆజ్ఞలు కూడా దావీదుకు తెలుసు. అప్పటికి ధర్మశాస్త్రం కూడా వచ్చేసింది కాబట్టి అయ్యో అయ్యో అని చెప్పేసి బాధపడతా ఉన్నాడండి. చాలా బాధపడుతున్నాడు, అన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా దేవుని విడిచిపెట్టి ఉండలేక వెంటనే అనమాట తన రాజవస్త్రాలు తీసేశాడు, సింహాసనం దిగిపోయాడు, గోన పట్లు కట్టుకొని బూడిదీసి ఒకటే ఏడుపండి దేవుని ఎదుట. వా నేను పాపిని తండ్రి, తెలియక పాపం చేసేసాను ప్రభా, ఒక నీతిమంతుని చంపేసేసింది, ఒక యథార్థమంతుని చంపేశాను, నరహత్య నా ద్వారా జరిగింది, నేను పాపాత్మని తండ్రి నన్ను క్షమించను అని చెప్పేసి అనమాట తలపోస్తూ ఏడుస్తాడండి. ఎందుకంటే ఆయన చేసిన పాపం అది అన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఒక విషయం అర్థం చేసుకోండి. కాబట్టి ఈ విధంగా దావీదు ఏడ్చాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు, అవకాశం ఇచ్చేసాడు. ఒక విషయం లేఖనంలో రాయబడి ఉంటుందండి, ఒక మాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరమ పొందును. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు దావీదు దేవుని మీద ప్రేమ లేని వాడైతే ఖచ్చితంగా ఇంకా అతని హృదయాన్ని దేవుని ఎదుట మోకరింపకుండా, దేవుని ఎదుట ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం లేనివాడైతే ఆయన ఇంకో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాతాను వచ్చాడండి, నువ్వు ఈ విధంగా తప్పు చేశావు అని చెప్పగానే అనమాట ఏం చేయాలి రాజు గర్వంతో ఆ యొక్క అవకాశం కూడా దావీదుకు ఉంది. ఏంటి నాతానా, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను పాపం చేయడం ఏంటి, నీ తప్పు చేయడం ఏంటి, నువ్వు చూసావా చెప్పారన్నమాట. వెంటనే అనమాట నాతాను వెళ్ళగొట్టేవచ్చు. ఇప్పుడు దావీదు మీద చాలా మందికి ప్రేమ ఉందండి. ఆ విధంగా నాతాను వచ్చారన్నమాట. ఈ నాతాను నుంచి అబద్ధం చెప్తే నేను తోసారో చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు పక్షంగా ఉన్నారు, ఆయన నమ్మేశారు కాబట్టి ఖచ్చితంగా నాతాను కూడా తోసేస్తారు. కానీ ఇక్కడ దావీదు గారికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చూడండి. అయ్యో ప్రభా, నేను మర్చిపోయాను తండ్రి, నేను పాపం చేసేసాను, నేను తప్పు చేసేసాను, చాలా భయంకరమైన పాపం చేస్తున్నాను, క్షమించండి తండ్రి చెప్పనమాట. ఎంతో ప్రాధేయపడతాడండి. నీ పాపని ప్రభా అని చెప్పేసి ప్రాధేయపడతాడు. ఇంతవరకు ఇంత అన్యాయం చేసేసాను, ఇదంతా నాకు తెలియకుండా జరిగిపోయిందా, ఈ విధంగా నేను జరిగించానా అని చెప్పేసి అనమాట ఎంతో తలపోసుకుంటూ ఏడుస్తాడండి. ఇది దావీదు గారికి గొప్ప లక్షణం అండి. ఎందుకంటే ఆ హోదాలో ఉండే ఎవరు కూడా నేను తప్పు చేశాను, పాపం చేశాను అని చెప్పేసి ఎవరు కూడా సర్వసాధారణంగా ఒప్పుకోరు. నాతాను కూడా గెంటేసేటువంటి అవకాశం దావీదు గారికి ఉంది, కానీ ఆయన చేయలేదండి. పాపం చేశాను చెప్పి తలపోసుకుంటూ ఏడుస్తారండి. సో ఈ విధంగా చాలామంది కూడా ఈరోజు పాపాలను ఒప్పుకోలేకపోతూ ఉన్నారండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరికి తెలియట్లేదని చెప్పేసి దావీదు అనుకున్నాడు, కానీ ఆయన దృష్టికి కనబడని సృష్టమంటూ ఏమీ లేదు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టండి. ఇప్పుడు నేను నా జీవితంలో కూడా ఇప్పటికీ కూడా మనం రహస్య పాపాలు జరిగిస్తూ ఉంటే నీకు నాకు కూడా క్షమాపణ ఏదో ఒక రోజు బుద్ధి చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కూడా చాలామంది కొందరికి అన్యాయం చేస్తూ, కొందరిని బాధ పెడుతూ, కొందరు రహస్య పాపాలు చేస్తూ చాలామంది పబ్బాలు గడుపుకుంటూ ఉన్నారు. సో ఒక విధంగా వారికి భూమి మీద సరైనటువంటి న్యాయం జరగకపోయినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన ప్రతి వారికి వారి ప్రతిఫలాన్ని ఇస్తూనే వస్తాడు. కాబట్టి ఇదంతా కూడా మనకు చూపించాడు. నా దృష్టికి అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలారా మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా మీరు ఆలోచించి వేయండి. ఎందుకంటే చుట్టూ సమస్తం కూడా నాదే, అవన్నీ కూడా మేము చూస్తున్నాయి, అవన్నీ కూడా మేము గమనిస్తున్నాయి. కాబట్టి మనం చేసేది ప్రతి ఎదుట దేవుని ఎదుటే చేస్తున్నామండి. మనం ప్రతిదీ దేవుని ఎదుటే చేస్తూ ఉన్నాం. ఆయన్ని కళ్ళు కప్ప మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి ఇటువంటి రహస్య పాపాలు మీరందరూ కూడా విడిచిపెట్టి, దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడు ఆ విధంగా ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ దేవుళ్ళు మీరు ఒక ఉన్నతమైనటువంటి వారిగా జీవించాలని చెప్పేసి, సో దావీదు గారు వాళ్ళు మీరు విడిచిపెట్టి జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో ఇటువంటి భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మీరందరూ కూడా ఎరిగి మీ యొక్క జీవితంలో ముందుకు ఇంకా బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు చేరాలని, సో ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మీరు పొందుకోవాలనుకుంటే ఇంకా మీకు అబ్జర్వేషన్ టాపిక్ని తీసుకొని వస్తానండి. కొంచెం ఏంటంటే నా వాయిస్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది, కానీ ఏంటంటే ఇంకా మంచి మంచి సందేశాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి ఇంకా నా వీడియోస్ కోసం, ఇంకా ఇటువంటి వాటి కోసం అంటే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైనట్లయితే, ఇంకా ఇటువంటి దైవ సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలంటే. కాబట్టి పిల్లరా, ఇటువంటి జీవితం మనందరూ కూడా కలిగి ఉందాం. రహస్య పాపాలను విడిచిపెట్టి దేవుని మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నన్ను క్షమించు, ఇక మీద నుంచి అటువంటి పని చేయనని చెప్పేసి పశ్చాత్తాపంతో మీరు